ఏజోస్పర్మియా అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు శాంపుల్ లో స్పర్మ్స్ పూర్తిగా లేవు అన్నప్పుడు దాన్ని మనం ఏజోస్పర్మియా అంటాం. ఇది మెన్ లో ఇన్ఫర్టిలిటీకి ఒక ముఖ్యమైన కారణం. ఏజోస్పర్మియాలో ఎగ్ ని ఫర్టిలైజ్ చేయడానికి స్పర్మ్స్ లేవు కాబట్టి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ వీరికి ఉండవు. ఏజోస్పర్మియా అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్, నాన్ అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా. దీంట్లో టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది లేదా పూర్తిగా జరగకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది. రెండవ రకం అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా. వీరిలో టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా జరుగుతున్నప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ డక్ట్స్ లో బ్లాక్ ఉండడం వల్ల ఈ తయారైన స్పర్మ్ అనేది బయటకి రాదు. ఫస్ట్, నాన్ అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా అనేది ఎందుకు వస్తుంది, దీని గురించి ముందు తెలుసుకుందాం. సో ఈ ప్రాబ్లం కి ముఖ్యమైన కారణం హార్మోన్ ఇంబాలెన్స్. బ్రెయిన్ లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ స్పర్మ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసే FSH ఇంకా LH హార్మోన్స్ ని తయారు చేసి రిలీజ్ చేస్తుంది. అలాగే ఇదే గ్లాండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ పనితీరులో ఏదైనా సమస్య వచ్చి దాంట్లో పనితీరు కరెక్ట్ గా లేదు లేదా ఏదైనా డ్యామేజ్ జరిగింది అన్నప్పుడు హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చి వారికి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అప్పుడు మనం వీరికి ఇంజెక్షన్ రూపంలో ఇదే FSH LH హార్మోన్స్ బయట నుండి ఇవ్వడం ద్వారా స్పర్మ్ ప్రొడక్షన్ ని మనం రీస్టార్ట్ చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాతి ముఖ్య కారణం జెనెటిక్ రీజన్స్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ కానీ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, ఇటువంటి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. జెనెటిక్ సమస్యల వల్ల వచ్చే ఏజోస్పర్మియాని ఒక్కొక్కసారి ట్రీట్ చేయడం కష్టం అయి ఉండొచ్చు. వీరికి ఒక్కొక్కసారి డోనార్ స్పర్మ్ కూడా అవసరం పడొచ్చు. తర్వాత మనం గమనించే కామన్ ప్రాబ్లం ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్. టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ, కీమోథెరపీ వల్ల, రేడియేషన్ థెరపీ, యాక్సిడెంటల్ గా దెబ్బ తగలడం వల్ల కానీ స్పర్మాటోజెనిసిస్ జరిగే ట్యూబ్యూల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అప్పుడు హార్మోనల్ స్టిమ్యులేషన్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది, కానీ స్పర్మ్ ప్రొడక్షన్ లోకల్ ప్రాబ్లం వల్ల తగ్గిపోతుంది. తర్వాత వారికోసిల్ సమస్య కానీ, అన్డిసెంటెడ్ టెస్టిస్ అంటే టెస్టిస్ కరెక్ట్ ప్లేస్ లోకి జరిగి ఉండకపోవడం వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో నాన్ అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా ఉన్న వారికి ఇలా అవసరాన్ని బట్టి ఒకవేళ వారికోసిల్ ఉంటే వారికోసిల్ ట్రీట్మెంట్, హార్మోనల్ ట్రీట్మెంట్, IVF అవసరం పడితే టీసా కానీ ఇక్సీ ట్రీట్మెంట్స్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియాకి వస్తే ఇలా ఈ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ డక్ట్స్ లో బ్లాక్ ఏర్పడడం. ఇది ఒకవైపు కానీ రెండు వైపులా కానీ జరగచ్చు. రేర్ గా బై బర్త్ కూడా ట్రాన్స్పోర్ట్ డక్ట్స్ కొంతమందికి ఉండవు. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్, ప్రోస్టేట్ లేదా హెర్నియా సంబంధించిన సర్జరీస్ తర్వాత లేదా ఏదైనా ఒక ఇంజురీ దెబ్బ తగలడం వల్ల తర్వాత వాసెక్టమీ తర్వాత ఇలా కూడా ట్రాన్స్పోర్ట్ డక్ట్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరగచ్చు. సో వీరికి టీసా అంటే టెస్టిస్ నుంచి, అలాగే టీసా అంటే ఎపిడెడిమస్ ట్యూబ్ నుండి స్పర్మ్స్ ని బయటకు తీసుకొని ఇక్సీ చేసినప్పుడు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ట్యూబల్ మైక్రో సర్జరీ ద్వారా మనం ఈ బ్లాక్స్ ని తీసేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇది ప్రతిసారి సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు. వాసెక్టమీ రివర్సల్, వారికోసిల్ సర్జరీ కూడా వీరికి అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఏజోస్పర్మియాకి తప్పనిసరిగా మనకి డోనార్ స్పర్మ్ ని అడ్వైస్ చేసేవారు, మనకి వేరే ఆప్షన్స్ ఉండేవి కాదు. కాకపోతే ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి దాదాపు 70% ఆఫ్ ద టైం మనకి సెల్ఫ్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీ తెప్పించే అవకాశాలు ఉన్నాయి. చాలా రేర్ గా మాత్రమే ఈ కాలంలో డోనార్ స్పర్మ్ అనేది అవసరం పడుతుంది. సో డాక్టర్ ని కలిసి సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.